వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎవరి ఇష్టం మీకు? ప్రేరణ. ఓకే, మీకు? అది ఎందులో నాగపంచంలో ఉన్నాడు కదా, ఎవరు? పృథ్వీ ఇష్టమా? ఓకే, మీకు? ప్రేరణ. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రేరణ. ఎందుకని? బాగా ఆడుతుంది, గేమ్ లో అన్నిట్లో ఉంటది కదా, ఫాస్ట్ గాని. ఓకే, లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నాం. మీరేమంతే. పృథ్వీ అన్నారు. ఇష్టం పృథ్వీ, విన్నర్ మాత్రం ప్రేరణే విన్ అవుతుంది, ఎందుకంటే టాస్క్ లో కూడా బాగా ఆడుతుంది కదా, సో అందుకు ప్రేరణ విన్ అవుతుంది అనుకోండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడైతే చూడలే, ఈ సిరీస్ ప్రెజెంట్ చూడలే. ఓకే, అప్పుడు పల్లవ ప్రశ్న లైక్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఎవరి ఇష్టం? నిఖిల్ అంటే ఇష్టం. నిఖిల్ ఇష్టం ఎందుకని? ఎందుకంటే టాస్క్ బాగా ఆడతారు, జెన్యున్ గా ఉంటది అనిపిస్తుంది. చాలా అంటే అందరికి మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు కూడా, జెన్యున్ గా ఉంటాడని ఇష్టం, చాలా ఇష్టం నిఖిల్ అంటే. మీరు నెంబర్ ఇచ్చినా తీసుకుంటాను. 24/7 ఇంకా అమ్మాయి నిఖిల్ బిగ్ బాస్ కోసమే నిద్రలో కూడా అదే మాట్లాడుతుంది. బిగ్ బాస్ అంటే ఈ అమ్మాయికి మాత్రం పిచ్చి, ఇంకా 24/7 ఇంకా చూస్తూనే ఉంటుంది, నిద్రలో కూడా అదే మాట్లాడుతుంది. మొన్న ఎవరో ఎలిమినేట్ అయిపోయారని తెగ బాధపడిపోయింది. నాతో అదే చెప్పింది, వస్తే యష్మి ఎలిమినేట్ అయిపోయింది, నిఖిల్ ఓటయ్యి అందరిని అడుక్కుంటుంది ఓటేయమని. నిఖిల్కి మెసేజ్ పెడతా స్టేటస్ లో, ప్లీజ్ డూ ఓట్ ఫర్ నిఖిల్ అని చెప్పి. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, నబిల్, ప్రేరణ, గౌతమ్, పృథ్వీ ఉంటే బాగుంటది. ఇప్పుడు రోహిణి కూడా టాస్క్లు బాగా ఆడుతుంది కాబట్టి అమ్మాయిల్లో అయితే రోహిణి ఉంటే బాగుంటది. విష్ణుప్రియ కంటే రోహిణియే బాగా ఆడుతుంది గేమ్ కూడా. విష్ణుప్రియ ఎంతసేపు ట్రాక్ తప్ప గేమ్స్ అలాంటివి ఏమి ఆడట్లే. నా దృష్టిలో విష్ణుప్రియ టాప్ 10 వరకు కూడా వేస్ట్. దాని బదులు ఏ యష్మిలో ఉంచిన ఆట బాగా ఆడుతుంది. తను ఎంతసేపు లవ్ పృథ్వీ ఎక్కువ అది ఇది అంటుంది కాబట్టి తను వేస్ట్ అనిపిస్తుంది. నిఖిల్ అంటే ఇష్టం అంటున్నారు కదా, కావ్య నిఖిల్ బ్రేకప్ అయింది అంటున్నారు కదా, మీరేమంటారు? అయ్యుండొచ్చి మనకు తెలియదు కదా, కానీ కలిస్తే బాగుంటది, ఇద్దరికి బాగుంటది. అది నిఖిల్, అది తను చెప్పింది కదా, మాస్క్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ మాస్క్ పెట్టుకో, బట్ తనకే తెలియాలి అదేం జరుగుతుందని కూడా. అంటే నిఖిల్ కూడా అమ్మాయి ఊరికనే పెట్టదు కదా, ఫేమ్ పోగొట్టాలని తనకి బాధేసి ఉంటుంది పాపం. ఆ అబ్బాయి ఎంత మోసం చేశాడో ఎవరికి తెలుసు. పిచ్చకపోతుంది నిఖిల్ అనుకుంటున్నా. మోసం అనేది కాదు, అంటే తను నిజంగా అంత షో ముందు అంతమంది చూస్తున్నా నిజం చెప్పాడంటే తను నిజంగా జెన్యూన్ లవ్ అనిపించింది. ఆ అబ్బాయి వీడియో చూసాను నేను బిగ్ బాస్ చూడను, కానీ జెన్యూన్ గా ఉంది. కానీ ఏమో మరి ఆ అమ్మాయి సైడ్ కూడా 2 sides తెలుసుకోలేదైనా. చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల విడిపోయారు. ఫ్యూచర్ లో కలిసినా బాగుంటది, అది వాళ్ళ ఇష్టం, ఒపీనియన్ బాగుంటది. అంటే బిగ్ బాస్ రావడం వల్ల చాలా మంది విడిపోతారు, చాలా మంది ఉన్నలో కూడా బ్రేకప్ అయిపోద్ది కదా ఈ ట్రాక్స్ అది వాళ్ళ. కలిసిపోయిన దీప్తి సునైనా షన్ను మళ్ళీ కలిసిపోతే మాకు అంతకన్నా హ్యాపీ ఏముండదు, వాళ్ళిద్దరు కలిసిపోలే. గట్టిగా అనకుండా అయిపోద్ది. చాలా గట్టిగా అనుకుంటున్నా ఏమో, కానీ షన్నుకి అప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూసేస్తున్నారు కదా. ఒకసారి మమ్మల్ని అడిగారు అంకుల్ కూడా, వాళ్ళ డాడీ ఒకసారి చెప్పారు, చూడొద్దు షన్నుకి, దీప్తియే అంకుల్ దీప్తినే చెయ్యండి. షన్ను మేము ఒకటే క్యాస్ట్. అంకుల్ అదే చెప్పారు, మా క్యాస్ట్ లో ఎవరైనా సంబంధాలు ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పారు కదా మంజు మనకి. నన్నైనా చేసుకుంటాను, నేనైనా ఓకే పర్లేదు నేను చేసుకుంటాను, రేపైనా రమ్మని వచ్చేస్తాను తాళి కట్టించుకోవడానికి పిలిస్తే మాత్రం. ఓకే, బిగ్ బాస్ చూస్తారా? ఎవరిష్టం? నబిల్. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? వాళ్ళే. టాప్ 5 లో ఎవరు ఉంటారు? నబిల్. టాప్ 5 లో అఖిల్ గాడు. అఖిల్ ఉన్నాడు కదా. అఖిల్ ఎక్కడ ఉన్నాడు? అఖిల్ ఉన్నాడు కదా, అఖిల్ ఎక్కడ ఉన్నాడు తెలీదు, వీడిని అడగండి. ఫస్ట్ మ్యారేజ్ అది 7th కాదు 5th సీజన్ లో వచ్చాడు అఖిల్. ఇప్పుడు దాంట్లో లవర్ బాయ్ ఉన్నాడు కదా, ఎవరు? పృథ్వీ కాదు, నిఖిల్. రైట్. అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఏంటంటే ఇంకొక అమ్మాయి ఉంది కదా, ప్రేరణ సంథింగ్, ఇంకా పృథ్వీ. బిగ్ బాస్ అనేది అసలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు యాక్చువల్లీ. యష్మి ఇష్టం కానీ వెళ్ళిపోయింది. మీరే పంపించారు, మరి ఓట్లు వేయలేదు యష్మికి. అంటే కౌశల్ ఆర్మీ సీజన్ అండి, నిజంగా ఆ సీజన్ తర్వాత నాకు ఏది అంతలా అనిపించలేదు. తర్వాత కొంచెం టచ్ అయింది ఏంటంటే మన పల్లెటూరు బిడ్డ ప్రశాంత్, అంతే, అంతకు మించి నాకు పెద్దగా లాస్ట్ సీజన్
అంతకు మించి ఈ సీజన్ కూడా అసలు చూడాలనిపించలేదు. ఇప్పుడు ఈ సీజన్ లో అవినాష్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు కదా, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాతే మళ్ళీ అందరికి జనాలకి ఊపొచ్చింది బిగ్ బాస్ మీద, లేకపోతే అది కూడా లేదు. ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు వచ్చేసరికి నిఖిల్ అండి. నిఖిల్. ఎందుకని? నిఖిల్ ఏంటంటే జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి నిఖిల్ నేను సపోర్ట్. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 నిఖిల్, తర్వాత ప్రేరణ, తర్వాత గౌతమ్. మోస్ట్లీ నేను గౌతమ్ కూడా 4th ప్లేస్లో పెడుతున్నాను, ఎందుకంటే ఆడు ఆడుతున్నాడు కానీ ఆడు నాకు నచ్చాడు. సో అందుకని వాడిని 4th ప్లేస్లో పెడుతున్నాను. 5th వన్లో అవినాష్ని పెడుతున్నాను. ఓకే, విన్నర్ అయితే నిఖిల్ అంటారు. ఎస్ నిఖిల్. ఓకే,